రాత్రి వాక్యం చెప్పిన రంగనాథ్ అన్నగారు నాకు చాలా పెద్ద ఆయన, నాకు చాలా పెద్ద గురువు లాంటి వాడు ఆయన. అయితే ఈరోజు వాక్యం చెప్పే సిరాజ్ అన్నగారు ఆయనకు కూడా గురువు అనమాట. అంటే నాకు తాత లాంటి వాడు అనమాట. అంటే ఆత్మీయ స్థితిలో అంత పెద్ద ఆయన. సో అటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారి ముందు వాక్యం చెప్పడం నాకు కొంచెం ఇబ్బంది, అంటే ఒక రకమైన తెలియని భయం, కంగారు. పర్లేదు, బాగానే ఉంది, సూపర్. సో కాబట్టి వారికి సమయం ఇవ్వాలి కాబట్టి త్వరగా ముగించమని ఒక చిన్న రిక్వెస్ట్. అలాగని ముగించను అనుకోండి, వారు అంటారు ముగించేస్తాం ఏంటి. ఒకసారి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి అంటే పెళ్లి మూడ్లు ఎవరో వాక్యం వినరు కదా, కానీ అదేమో హిందువుల వివాహం, పాపేమో ప్రభువుని నమ్ముకుంది. సో వచ్చిన వారందరూ హిందువులే కాబట్టి వారికి వాక్యం చెప్పాలన్న ఆశతో నేను వాక్యం చెప్తున్నాను. అది కూడా ఎంత అండి, 20 నిమిషాలు నాకు ఇచ్చిన సమయం. 10 నిమిషాలు చెప్పేటప్పుడు ఆ చివరి నుంచి ఒకళ్ళు వేసాడు, ఏంటన్నా ఎంత సేపు చెప్తారా, భోజనాలు టైం అయిపోయింది అన్నాడు. ఇంకప్పుడు కోపం వచ్చి, అయితే ఏంటి నువ్వు చెప్పమంటే చెప్పడానికి, మానేయమంటే మానేయడానికి రాలేదు, నేను కూర్చో అన్నాను. కూర్చున్నాడు. నాకు ఇది ఎవరు చెప్పారనుకుంటున్నారు? ఇప్పుడు మధ్య నా తర్వాత వాక్యం చెప్పే సిరాజ్ అన్న గారు చెప్పారు. సిరాజ్ అన్న గారు పాలకొల్లు పెళ్ళిలో గంటం పావు ప్రసంగం చెప్పారు. మధ్యలో ఒకళ్ళు లెగిసి ఏదో అంటే, ఎవడన్నాడు వాక్యం ఆపమన్నది, ఎవడాడు అని అన్న వాడి మీద రైజ్ అయ్యేటప్పటికి వాడు భయపడిపోయి పారిపోయాడు. ఆయన గంటం పావు వాక్యం చెప్పాడు అనమాట. సో కాబట్టి నేను, మీరేదో అనుకుంటారని నేనేమో వాక్యం ఆపను, కాబట్టి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఎవరైనా మైక్ తీసుకొని చదవాలని మనం చేస్తున్నాం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరేషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. 4 ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని వైపు చూద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు. పాపిని, అయోగ్యుడు, ఏ మంచి లేనటువంటి వాడిని నన్ను మరుగు చేయండి ప్రభా. నాతోనూ సంఘముతోనూ మాట్లాడండి. సంఘానికి కూడా ప్రభువా నాతో మాట్లాడండి అనే ఆశను పుట్టించండి ప్రభువా. నాయన మార్కులేసే విశ్వాసులుగా మేము ఉంటా ఉన్నాం ప్రభా. ఎంతో వాక్యం వింటా ఉన్నాం, తలకాయ చాలా పెద్దదైపోతుంది, కానీ దాన్ని హృదయంలోకి తీసుకోలేకపోతున్నాం ప్రభువా. మా ప్రవర్తన అయినా మేము విన్న వాక్యం మార్చలేకపోతూ ఉంది. మరి ప్రభువా, వాక్యంలో తప్పు లేదు, వాక్యం శక్తివంతమైంది, కానీ మా హృదయమే విననేరకుండాన్నట్లు మందమైపోయింది ప్రభువా. మరి నాయన క్షమించండి, కనికరించండి. ఈరోజు నాయన మరి ప్రభువా, హృదయాలు తెరిచి నాయన మా ప్రవర్తనని సరిచేయగలిగే వాక్యాన్ని ప్రభువా నాయన నేను అందించగలగడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధి సంచారం నాతోనూ మాతోనూ మా అందరితోనూ ఉంచండి. వినగలిగే నాయన మనస్సు, వినగలే చెవిని నాయన మరి ప్రభువా మాకు దయచేయండి. విడిచిపెట్టకుండా గ్రహించే హృదయాన్ని దయచేసి ప్రభువా
మా వాక్యం మా ప్రవర్తనలో కనబడడానికి సహాయం చేయమని, సంఘాన్ని నన్ను అందరినీ ఉజ్జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, న్యాయాధిపతుల కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు. ఎవరి నాయకత్వంలో బయటకు వచ్చారండి? మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు. తరువాత మోషే శిష్యుడైన యెహోషువ ఇశ్రాయేలీలను నడిపించాడు. ఇశ్రాయేలీలను నడిపించిన తర్వాత యెహోషువ కాలంలో వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. మోషే సమయంలో రెండు జిల్లాల్ని ఆక్రమించుకుంటే, యెహోషువ సమయంలో మిగిలిన 9 జిల్లాల్ని వారు ఆక్రమించుకున్నారు. కాబట్టి తాను వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ మొదలుపెట్టి ఇశ్రాయేలీల యొక్క మొదటి రాజు పేరు చెప్పండి. సౌలు రాజు. దావీదు తర్వాత రాజు, రెండవ రాజు. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు రాజు, రెండవ రాజు దావీదు రాజు. సో యెహోషువ మొదలుకొని వారికి ఒక రాజు వచ్చే వరకు, సౌలు రాజుగా వచ్చే వరకు మధ్యకాలం సుమారు 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల కాలం. మరి ఈ కాలాన్ని ఎవరు ఏలుబడి చేశారు ఇశ్రాయేలీల్ని తమ వాగ్దాన దేశంలో? ఇది ప్రశ్న. ఎవరు ఏలుబడి చేశారు? అయ్యగారు చెప్పండి, మీరు ఎవరు ఏలుబడి చేశారు? మిమ్మల్నే. మీరు పక్కకు చూస్తారట మిమ్మల్ని. ఎవరు ఏలుబడి చేశారు? న్యాయాధిపతులు ఏలుబడి చేసిన కాలం ఇది. సుమారుగా 350 నుంచి 400 సంవత్సరాల కాలంలో వీరికి రాజు లేరు, న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క రాజు ఎవరు అని అంటే యెహోవాయే వారి యొక్క రాజు. అది ఈ 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలని ఎంతమంది పరిపాలన చేశారు అని మనం ఆలోచన చేస్తే సుమారు 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఇది నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పాను, మీరు ఇంతే జాగ్రత్తగా విన్నారు. ఒకవేళ ఇప్పుడు అడిగితే కనుక మళ్ళీ సగం మంది ఆన్సర్ చెప్పలేరు, నాకు ఆ విషయం తెలుసు. రైట్. సో 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఈ 15 మంది న్యాయాధిపతుల కాలంలో ఒకటి ప్రతిసారి జరుగుద్ది. ఇది మనం చూసినప్పుడు 1వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందంటే, వారు మరలా దోషులైనందున అన్నట్టు. ఈ మరలా దోషులు అవ్వడం అనేది ఈ 350 సంవత్సరాల కాలంలో సుమారుగా 6 నుంచి ఇంకా ఎక్కువ సార్లు వీరు యెహోవా దృష్టికి దోషులయ్యారు. ఈ దోషులైనప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, పక్కనున్న రాజ్యానికి వారిని అప్పగించేశాడు. ప్రియమైన వారలారా, దీన్ని మనం ఒక గడియారం లాగా చూసుకున్నాం. ఎంతమందికి గుర్తుంది? గడియారం, ఒక గడియారాన్ని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? చేయి చూపించండి. 1 2 3 4. మరి దగ్గరగా 300 మంది వస్తే 4 గుర్తుంది. ఈ గడియారం మనకి గుర్తుంటే న్యాయాధిపతుల గ్రంథం చాలా సులభంగా మనకి అర్థమవుతుంది. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేయాలి, చదవాలి అని అంటే, సుమారుగా మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదవాలి. ఈ గడియారాన్ని ఒకసారి మిగిలిన వారికి కూడా గుర్తు రావడం కోసం ఒకసారి మరలా చెప్తాను. అదేంటి అని అంటే, గడియారం ముళ్ళు 12 గంటల దగ్గర ఉంది. ఈ 12 గంటల ముళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళ భక్తికి మెచ్చాను భక్త, ఏమి కావాలో కోరుకో అన్నట్లుగా దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. వాళ్ళకి అప్పుడు ఏమొచ్చింది అని అంటే, సమృద్ధి వచ్చింది. 3 గంటల దగ్గరికి వచ్చింది ముళ్ళు అనమాట. సో సమృద్ధి వచ్చింది. వింటున్నారా? మాట్లాడకండి, వినండి. మీరేమో ఏదో రైలు పెట్టలాగా ఈ చివరి నుంచి ఆ చివరికి వేసారు. ఇలా వేయకూడదు, వెడల్పు వేసుకోవాలి, దగ్గరకు ఉండాలన్నమాట ప్రజలు.
ఎందుకంటే ఆ చివరి వాళ్ళు ఎవరో వినరు. వాళ్ళ చివరి వాళ్ళు ఎవరో వినరు. వాళ్ళ మొత్తం ఆ ప్రకృతిని చూసుకుంటా, పక్కన దోమని చీమని ఏగని చూసుకుంటా, పక్కనే వంటల వాసన వస్తూ ఉంటుంది అని వంటలు పీల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు వినరు. అలా వేయకూడదు, దగ్గరికి వేయాలి. రైట్. సో 3 గంటల ముళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమొస్తుంది అంటే విపరీతమైన సమృద్ధి వస్తుంది, ధనం వస్తుంది. ఎప్పుడైతే ధనం రాగానే ఏం జరుగుద్ది? భక్తి తగ్గుద్ది. భక్తి తగ్గి నెమ్మదిగా వీళ్ళు ఏం చేస్తారంటే భక్తి చేయడం మానేస్తారు, దేవునికి భయపడడం మానేస్తారు. భయపడడం మానేయంగానే వీళ్ళు ఏం చేస్తారంటే పాపం చేస్తారు. ఈ పాపం చేయడం మొదలు పెట్టంగానే దేవుడు మీరు పాపం చేయొద్దు అని ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్తని లేపుతాడు. లేపిన తర్వాత వాళ్ళు ఆ ప్రవక్త మాట వినకుండా పాపం చేస్తారు. దేవుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే బాబు వీళ్ళు నా మాట వినట్లేదు అని ప్రవక్త కూడా చెప్తాడు, వీళ్ళు నా మాట వినట్లేదు అని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద కోపం తెచ్చుకొని బాబు మా వాళ్ళ సంగతి చూడు అని బెత్తం దెబ్బలకు అప్పగిస్తాడు. ఏంటి ఆ బెత్తం దెబ్బలు అని అంటే పక్కనున్న కానాన్ రాజు కానీ, పక్కనున్న మిద్యాన్ రాజు కానీ, పక్కనున్న ఫిలిస్తీయుల రాజు కానీ అప్పగించేస్తాడు. అదే బెత్తం. ఈ బెత్తం దెబ్బలోకి అప్పగించగానే వాడు ఎర్రకొట్టేస్తాడు అన్నాడు బెత్తం దెబ్బలకి. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది అని అంటే భయం వస్తుంది. ఏమొస్తుంది అంటే బాధ వస్తుంది. అయ్యో మేము పాపం చేసాము అన్న బాధ వస్తుంది. బాధ వచ్చి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ముళ్ళు ఎక్కడికి వచ్చింది? 9 గంటల దగ్గరికి వచ్చింది. దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. దేవుడు కనికరా సంపన్నుడు కాబట్టి, దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మొర ఆలకిస్తాడు. ఆలకించి వాళ్ళని ఆ బాధల్లో నుంచి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు. న్యాయాధిపతి వచ్చి అంటే ఒక రాజు లాంటి వాడు అనమాట. సో దేవుని చేత పరిపాలించబడే ఒక రాజు, ఆయన పేరు న్యాయాధిపతి. న్యాయాధిపతి వచ్చి ఆ పక్కనున్న ఆ రాజు చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు. ఆ సమయంలో ఒక గొప్ప యుద్ధాన్ని చేస్తాడు. యుద్ధం చేసి వాళ్ళని విడిపిస్తాడు. విడిపించేటప్పటికి వాళ్ళు మరలా ఏం చేస్తారంటే విడిపించబడి ప్రభు ఆమె ఇంకెప్పుడు ఈ తప్పు చేయము నాయన, నీ ఎడలు చాలా భయభక్తులు కలిగి ఉంటాం నాయన అని కరెక్ట్గా మరలా దేవుడికి భయభక్తులు చేయడం మొదలు పెడతారు. మళ్ళీ ముళ్ళు ఎక్కడికి వచ్చింది? ఈ ముళ్ళు, ఈ గడియారం న్యాయాధిపతుల గ్రంథంలో 6 సార్లు తిరుగుద్ది. ఎన్నిసార్లు అండి? అంటే ఎన్నిసార్లు దోషులు అయ్యారు? 6 సార్లు అయ్యారు. సో 6 సార్లు దేవుడు వాళ్ళ ఎందుకు కనికర 6 సార్లు దేవుడు ఏం చేశాడంటే పక్కనున్న బెత్తం దెబ్బలకు అప్పగించేశాడు. ఏంటో బెత్తం దెబ్బలో? శత్రువుల రాజులకు అప్పగించేశాడు. సో ఈ చక్రాన్ని మనం ఎన్నిసార్లు చూస్తామంటే 6 సార్లు, లేకపోతే అంతకన్నా ఎక్కువ సార్లు మనం చూస్తాం. ఎందుకు దీన్ని మనం చదువుకోవాలి అంటే మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు మనకి సర్వ సమృద్ధి సౌఖ్యాలు ఇచ్చిన తర్వాత మనం ఏం ఎగ్గొడతామంటే మందిరం ఎగ్గొడతాం. దేవుడు సర్వ సమృద్ధి సౌఖ్యాలు ఇచ్చిన తర్వాత మనం ఏం ఎగ్గొడతామంటే దేవుని వాక్య ధ్యానం ఎగ్గొడతాం. దేవుడు సర్వ సమృద్ధి సౌఖ్యం ఇచ్చిన తర్వాత మనం ఏం మానేస్తామంటే వ్యక్తిగత ప్రార్థన మానేస్తాం కదా. సమృద్ధి ఇవ్వగానే మన కొంపల్లోకి ఏం వస్తుంది అని అంటే ఒక దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం పేరు చెప్పండి. టీవీ వస్తుంది. టీవీలో ముసుగేసుకుని మనం ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తామంటే రక్షణ ఛానలే ఓపెన్ చేస్తాం కదండి. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని ముసుగేసుకుని చాలా భక్తితో అయ్యగారు వచ్చి ఏమేమి ఓపెన్ చేస్తారు? రక్షణ ఛానల్, శుభవార్త ఛానల్ ఓపెన్ చేస్తారు. తర్వాత మన లోకల్ ఛానల్స్ కూడా ఉంటాయి కదా. టీవీ వచ్చిన కొత్తలో మన టీవీ నిండా ఏముంటాయంటే వాక్యాలు ఉంటాయి. ఎందుకంటే పంట బాగా పండింది, లేకపోతే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, లేకపోతే అన్నీ కలిసి వచ్చినాయి, చేస్తున్న ఉద్యోగంలో ఏదో మేలు వచ్చింది. చక్కగా మన ఇంట్లోకి ఆ సమృద్ధిలో నుంచి ఏమొస్తుందంటే ఒక టీవీ వస్తుంది, లేకపోతే ఒక మోటార్ సైకిల్ వస్తుంది, లేకపోతే ఒక సెల్ ఫోన్ వస్తుంది కదా. సో ఇవి రాగానే, ఈ సమృద్ధి రాగానే మనకి ఏం దూరం అవుతుంది అంటే నెమ్మదిగా మందిరం దూరం అవుతుంది. తర్వాత ఏం దూరం అవుతుంది అంటే వ్యక్తిగత వాక్య పఠనం దూరం అవుతుంది. ఏం దూరం అవుతుంది అని అంటే ఉపవాస ప్రార్థన దూరం అవుతుంది కదా. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో సడన్గా మన కుటుంబాల్లో ఏం పడుతుంది అంటే ఒక పెద్ద పచ్చడి బండ పడుతుంది. పడిందండి? కుటుంబాల్లో పడిందా ప్రభువా అనుకుంటా మందిరానికి వచ్చేసి పచ్చడి బండలు పడినాయా? నెత్తి మీద పడతాయి.
సో అది పడంగానే ఏడ్చుకుంటూ ఎక్కడికి వచ్చేస్తామంటే మందిరానికి వచ్చేస్తాం, ఏడ్చుకుంటూ ఎక్కడికి వచ్చేస్తామంటే ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తాం, ఏడ్చుకుంటూ వచ్చి అక్కలందరినీ తొందర పెట్టేస్తాం. అమ్మా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అమ్మా, అయ్య బాబాయ్ అమ్మా 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 అని అంగలారుస్తాం. దేవుడు మన దేవుడు కనికర సంపన్నుడు కదా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మన దేవుడు మన ఎడల జాలిపడి ఏం చేస్తాడంటే ఆ ఇబ్బంది నుంచి మనల్ని విడిపిస్తాడు. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో కూడా జరుగుతుంది, న్యాయాధిపతుల గ్రంథంలో జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారలారా నేను ఇంకా మన అంశంలోకి వెళ్ళట్లేదు. ఒక ప్రశ్న అడుగుతాను. నాలుగవ అధ్యాయం 2వ వచనం చదువునా. యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. 3వ వచనం చివరి మాటలో ఏంటి? ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే కానాను రాజైన యాబీను చేతికి అప్పగించేశాడు. వాడు ఏం చేశాడంటే కఠినమైన సేవ చేయించుకున్నాడు. యాబీను రాజు చేతి కింద వీళ్ళు దాసులు అయిపోయారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మా బైబిల్ బాగా జ్ఞానం ఉన్న వారులారా, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వారులారా, ఒక 20 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి బాగా బైబిల్ చదువుతున్న వారులారా, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం అవతల ఏం చేశారండి? దాసత్వం చేశారు. ఇప్పుడు స్వతంత్ర దేశమైన కానాను దేశానికి వచ్చాక మరలా అదే దాసత్వం చేస్తున్నారు. ఏంటి తేడా? నాలుగు 400 సంవత్సరాలు ఫరో రాజు కింద ఏం చేశారు? వాళ్ళు దాస్యం చేశారు. వీళ్ళు స్వతంత్ర దేశానికి వచ్చేసారు, కానాను దేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి ఇక్కడ అదే దాసత్వం చేస్తున్నారు. ఏంటి తేడా? ఇది మన జీవితాల్లోకి ఎలాగా అన్వయించుకోవాలి? ఇది మన జీవితాల్లోకి ఎలాగ అన్వయించుకోవాలి? ప్రియమైన వారులారా, ఆ 400 సంవత్సరాల్ని మన జీవితాల్లోకి అన్వయించుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రక్షణ పొందని సమయం. నేను 17 సంవత్సరాలకు రక్షణ పొందాను. అప్పటి వరకు నేను ఏం చేశానంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీర్చుకుంటూ నా కోరికలకి నేను దాసుడిని అయిపోయాను. రక్షణ పొందానంటే ఎర్ర సముద్రం దాటాను. ఇంక సాతానుకి నా మీద అధికారం లేదు, మరణానికి నా మీద అధికారం లేదు కదా, దేనికి నా మీద అధికారం లేదు. నేను ఎర్ర సముద్రం దాటి యువతలకు రాగానే సంఘంలో చేర్చబడుట, అంటే కానాను దేశంలోనికి చేర్చబడుట, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చుట. సో నేను మరలా యొర్దాను నది దాటి నేను బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి సంఘంలో చేర్చబడ్డాను. కాబట్టి నేను వాక్య అనుభవం చేత స్వతంత్రుడిని అయిపోయాను. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంటే కనాను దేశంలో ఉన్నారు. ఈ కనాను దేశంలో ఇప్పుడు మరలా ఏమైంది అని అంటే మరొక రాజుకి దాసులు అయిపోయారు. అదేంటది? స్వతంత్రుడు దాసుడు ఎందుకు అయిపోయాడు? ఆ దాసత్వం నుంచే కదా విడిపించింది. మరలా దాసుడు ఎలా అయ్యాడు? ఇది మన విశ్వాస జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారులారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ దాసత్వం వేరు, ఈ దాసత్వం వేరు. ఈ దాసత్వం ఎలాంటిది అని అంటే, నువ్వు సంఘంలో బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రభు బలలో చేయి వేస్తా ఉన్నావు నమ్మకంగా. కానీ నువ్వు ఏం చేయలేదు అని అంటే, దేవుడు నీ జీవితంలో ఉన్న శరీర కార్యాలని విడిచిపెట్టమని చెప్తే వాటిని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులు కూడా అదే చేశారు. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం ఏం చేశారు అంటే దేవుడు ఏమన్నాడంటే, అయ్యా ఇది మీకు స్వతంత్ర దేశం, ఈ దేశంలో ఇది మీది, మీ తాత అయిన అబ్రహాముకి వాగ్దాన దేశం ఇది. అదిగో ఆ యూఫ్రటీస్ నది మొదలుకొని ఈ ఐగుప్తు దేశం వరకు, అటు సముద్రం నుంచి ఇటు ఎడారి వరకు ఇదంతా మీదే. ఇది మీ తాతకి నేను వాగ్దానం ఇచ్చాను. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే మోషే నాయకత్వంలో తీసుకొచ్చి 2 జిల్లాల దగ్గర వాళ్ళని సెటిల్ చేసి మోషే చచ్చిపోయాడు. యెహోషువ ఏం చేశాడంటే యోర్దాను నది దాటించి అవతలకు తీసుకెళ్ళి
9 జిల్లాల్ని ఆక్రమించుకునే క్రమంలో అక్కడ ఏం చేశాడంటే 30 మంది రాజులతో యుద్ధం చేసి 30 మంది రాజుల్ని వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు 9 జిల్లాలు సంపూర్ణంగా ఖాళీ అయిపోయినాయా అనంటే ఖాళీ అవలా. ఇంకా కొంతమంది రాజుల్ని వీళ్ళు వెళ్ళగొట్టాలి. అప్పటికి యెహోషువ ముసలోడైపోయాడు. వెళ్ళగొట్టమని చెప్పి యెహోషువ చచ్చిపోయాడు. వీళ్ళు ఏం చేశారు అంటే వెళ్ళగొట్టలేదు. చూడండి, అవే మాటలు ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను, చూడండి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేదు. 21వ వచనం మొదటి మాట, యెరూషలేములో నివసించుచున్న యెబూసీయులను బెన్యామీయులను వెళ్ళగొట్టలేదు. అదే 1వ అధ్యాయం 28వ వచనం చివరి మాట, వెట్టి పనులు చేయించుకొనిరు కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. 30వ వచనం మొదటి మాట, జెబూలూను కిద్రోను నివాసులను నహూలులను నివాసులను వెళ్ళగొట్టలేదు. 32వ వచనం చివరి మాట, వెళ్ళగొట్టలేదు. ఇంకా చాలా ఉంటాయి, నేను ఇంకా వెతికితే చాలా ఉన్నాయి. ఈ జనాల్ని దేవుడు ఏమన్నాడు అంటే వెళ్ళగొట్టేయమన్నాడు. చంపేయమన్నాడు లేకపోతే వెళ్ళగొట్టేయమన్నాడు. చంపేయమన్నాడు లేకపోతే చెప్పాలి నాకు, చంపేయమన్నాడు లేకపోతే వెళ్ళగొట్టేయమన్నాడు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు నా మాట వినలేదన్నాడు. చూడండి, రెండవ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగ్గొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. కాబట్టి ఏమవుతారు? 3వ వచనం 2వ మాట నుంచి నేను చదువుతున్నాను, చూడండి. వారు మీ పక్కలకు సూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉండును అని చెప్పాడు. అలాగే చూడండి, అదే రెండవ అధ్యాయం 10వ వచనంలో నేను 3వ లైన్ చదువుతున్నాను, చూడండి. యెహోవా వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళగొట్టమన్నా వారిని వెళ్ళగొట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో కలిసిపోయినందుకు ఏమైంది అని అంటే 11, 12, 13, 14 వచనాలు చదువునానా, త్వరగా చదివి. యెహోవా కనులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. ఇది మన విశ్వాసుల జీవితాల్లో ఎలా జరుగుద్ది? మనం బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డాం, ప్రభు బలలో చేయి వేస్తున్నాం. దేవుడు తన దాసుడిని నిలబెట్టుకొని, అమ్మా నీ జీవితంలో కోపం ఉంది, తగ్గించుకో. అయ్యా నీ జీవితంలో ప్రేమ లేదు, దేవుడు ప్రేమించమని చెప్తా ఉన్నాడు, నువ్వు ప్రేమించు అని దైవజనుడు ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మన జీవితంలో మన హృదయంలో ఉన్న అనేకమైన శత్రు జనాంగాన్ని చూపిస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని వెళ్ళగొట్టేయండి. నీ శరీరంలో ఉండకూడదు, నీ మనసులో ఉండకూడదు. అమ్మా నీకు గర్వం ఎక్కువ ఉంది, తీసేసుకో. అయ్యా నీకు సణుగుడు ఎక్కువ ఉంది, తీసేసుకో. అయ్యా నువ్వు దేవుని వాక్యం సరిగ్గా చదవట్లేదు, నీకు బద్ధకం ఎక్కువ ఉంది, తీసేసుకో. అయ్యా నువ్వు చాలా సరదాగా ఉంటున్నావు, లోకస్తులతో స్నేహం చేస్తున్నావు, మాను అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మానుకోవాలి. ఇశ్రాయేలీలంట దైవజనులు చెప్తా ఉంటే విన్నారా? వినలేదట. వినకపోతే దేవుడంట ఏం చేశాడంట? వారికి అప్పగించేశాడట. అలాగే నువ్వు ప్రభు బలలో చేవేస్తూ కూడా దైవజనుడు సేవకుడు పదే కొన్ని విషయాలు చెప్తా ఉన్నప్పుడు, అమ్మా అయ్యా నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్తోనే ఉంటున్నావు. అయ్యా నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు, ఎప్పుడు చూసినా నీ సెల్ ఫోన్లో గేములతోనే ఉంటున్నావు, ఇది నీకు మంచిది కాదు, దాన్ని నువ్వు జీవితంలో నుంచి తీసివేసుకో. అమ్మా నువ్వు అంతరంగాలు అంతులేని కథలు టీవీ సీరియల్ వదలట్లేదు, అది నీ జీవితంలో నుంచి తీసేసుకో అని దైవజనుడు చెప్తుంటే
వీళ్ళు ఆ అన్యరాజుల్ని వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టలేదట. వాళ్ళ దేవతా స్తంభాలని బలిపీఠాలని పడగొట్టేయమంటే పడగొట్టలేదా? పడగొట్టలేదంట. వీళ్ళు ఇలాగే ఉంటున్నారంట, ఆదివారం వస్తున్నారంటే ప్రభు బలలో చేయి వేస్తున్నారంట. ఇలాగే ఉంటున్నారంట, ఆదివారం వస్తున్నారంటే ప్రభు బలలో చేయి వేస్తున్నారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంట అని అంటే దానికి అప్పగించేశాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు. నాయన చచ్చిపోతారా, చాలా నష్టపోతారు మీరు. అమ్మా, కామము, క్రోధము, లోభము, మోహము ఇలాంటివన్నీ తీసేసుకోండి. ఈ మనకు మంచిది కాదు, విశ్వాసులకు తగదు, బూతులు తగదు, సరస్వక్తులు తగదు, సెల్ ఫోన్లు తగదు, గేమ్స్ తగదు, మనకు వద్దు అని దైవజనుడు ప్రభు వాళ్ళలో చేయి వేసేటప్పుడు పరీక్షించుకో అని చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తాడు కదా. వెళ్ళగొట్టు, ఉండడానికి వీల్లేదు, నీ శరీరంలో నివసించడానికి వీల్లేదు అని చెప్తే ఏంటమ్మా? ఏనో అమ్మా, పలానా వాళ్ళతో స్నేహంగా ఉంటున్నారు, ఎందుకు మీరు విశ్వాసులు కదా, వాళ్ళతో స్నేహం ఏంటి అని చెప్తే వింటామా? వినం కదా. సో ఏమంటున్నాడు చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వారైన ఎడల చావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. మీరు చంపేయాలి. దేవుడు అదే చెప్పాడు, న్యాయాధిపతులు అదే చెప్పాడు. అయ్యా చంపేయండి, లేదంటే వెళ్ళగొట్టేయండి, చంపేయండి లేదా వెళ్ళగొట్టేయండి. అయ్యా కానాన్ దేశంలో వాళ్ళు ఉండడానికి వీల్లేదయ్యా అని చెప్తే వాళ్ళు వినలేదట కదా. మన జీవితంలో కూడా ఈ శరీర కార్యాలు ఉన్నాయి కదా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చదవండి. తినన్నా మైక్లో చదివి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి అనుకుంటుంటాయి. చూడండి, 16, 19 నుంచి ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చదివేనా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. తీసేసుకో. ఈ శరీర కార్యాలను చంపే, ఆత్మచేత చంపే అనంటే వినలేదట. వినకపోతే ఏమైంది? ఒక సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. వినకపోతే ఏమైంది? అమ్మా, నీలో కక్ష ఉంది, తీసేసుకో అంటే వినలేదు. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు బలలో చేయేస్తుంది. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు బలలో చేయేస్తుంది. ఈ నెమ్మదిగా ఈ కక్ష ఎటు తిరిగింది అని అంటే అత్తగారి మీదకి తిరిగింది. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు బలలో చేయేస్తుంది. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు బలలో చేయేస్తుంది. కొన్ని రోజులకి ఈ కక్ష ఏమైందంటే ఇంకా కొంచెం పెరిగి పెద్ద లావ్ అయ్యి ఏమైందంటే ఆడపడుచు మీదకి వెళ్ళి కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు వల్ల చేయేస్తుంది. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు వల్ల చేయేస్తుంది. ప్రభు ఏమో తీసేయమన్నాడు, తీసేయకుండా అలాగే కక్షను అలాగే ఉంచుకొని ప్రభు బలలో చేవేస్తుంది. ఈలోపు ఏమైంది అని అంటే ఈ కక్ష ఎవరి మీదకి తెలియంది అంటే ఇటు అత్తగారు ఇటు ఆడబడి చేయేటప్పటికి ఇంకెవరు మిగిలారంటే మధ్యలో ఆయన మిగిలాడు. నెమ్మదిగా ఆయన మీదకి వెళ్ళి దేవుడు ఏమన్నాడు? చంపే అన్నాడు. ఇప్పుడు చంపలేదు, ప్రభు వల్ల చేస్తుంది, పాటలు పాడుతుంది, అన్నీ చేస్తుంది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. కక్ష అలాగే పెట్టుకుంది, ప్రభు వల్ల చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? దానికి అప్పగించేసాడు. నెమ్మదిగా ఇప్పుడు ఈ కక్ష ఏమైందంటే భర్త మీదకి తిరిగింది. భర్త మీదకి తిరిగి భర్తను సాధించడం మొదలు పెడితే భర్త ఓపిక పట్టాడు. ఓపిక పట్టలేక ఏం చేశాడంటే ఒంగోబెట్టి 4 గుద్దులు గుద్దితే ఇప్పుడైనా ఏం చేయాలి? అసలు దీని అంతటికీ కారణం ప్రభు బలలో చేయాల్సిన హృదయంలో ఏముంది? కక్ష ఉంది. అందుకే కదా గుద్దులు తిన్నా వదిలేయాలా? వదలలేదు. కక్ష అలాగే ఉంది. మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాక ఏమైంది అని అంటే కుటుంబం 2 ముక్కలైపోయే స్థాయికి వచ్చేసింది. ప్రభు బలలో చేసినప్పుడు చెప్పాడు దేవుడు, అమ్మా కక్ష వదిలేయని, వదలలేదు. అత్తగారి మీద ఎగిరినప్పుడు చెప్పాడు కక్ష వదిలేయని, వదలలేదు. ఆడపడుచు మీద ఎగిరినప్పుడు చెప్పాడు కక్ష వదిలేయని, వదలలేదు. పాస్టర్ గారు వచ్చి కూడా చెప్పాడు ఎందుకమ్మా వదిలేయి, వదలలేదు. అలాగే పట్టుకుంది. నెమ్మదిగా తనకు తెలియకుండా ఎవరి మీద ఎగిరింది? ఇప్పుడు
ఎవరి మీద ఎగిరింది? భర్త మీద ఎగిరింది. పోనీ అప్పుడన్నా వదిలేయాలి కదా, ఇదేంటి నా భర్త మీద నేను ఎగురుతున్నానని. అప్పుడు వదలలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ కక్షకి ఆమెని అప్పగించేశాడు. ఇప్పుడు కుటుంబం ఏమైంది? సంసారం ఏమైంది? ఇప్పుడు ఆ సంసారం 2 ముక్కలు అయిపోవడానికి కారణం భర్త, కుటుంబం 2 ముక్కలు అయిపోవడానికి కారణం అత్తగారా, కుటుంబం 2 ముక్కలు అయిపోవడానికి కారణం ఆడబడిచా? ప్రభు బలలో చేస్తున్నాం కదా, ప్రభువు చెప్పాడు కదా, వాళ్ళు అలాగే ఉంటారు ముష్కర్లో. జనులు నిన్ను హింసించి నిందించి నీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని చెప్పాడుగా. నువ్వు ప్రభు బలలో చేస్తున్నప్పుడు కక్ష వదిలేయమని చెప్పాడుగా, వదలకుండా అలాగే ఆవిడ పట్టుకున్నాడు. కొన్ని రోజులకి ఏం చేశాడంటే ఆ కక్షకి ఆమెని అప్పగించేశాడు. బ్రేకులు లేని లోడ్ లారీలాగా తిరిగేసింది కక్షతో. లోడ్ లారీకి బ్రేకులు లేకపోతే ఎవడన్నా ఆపగలడండి? ఆ బ్రేకులు ఉంటేనే ఆపలేం దాన్ని. బ్రేకులు లేని లోడు లారీలాగా కక్ష నింపుకొని తిరిగేసిందండి. పాస్టర్ గారు కూడా చెప్పారు, అమ్మ వద్దమ్మా అంతా వద్దండి. ఎలా? పాస్టర్ గారు కూడా వదిలేశారు. వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్ళి గుద్దుకుంది ఈ లారీ? పోలీస్ స్టేషన్లో విడాకుల దగ్గర గుద్దుకుంది వెళ్ళి కదా. అర్థమైందండి? అందుకే ఇశ్రాయేలు వెళ్ళి చెప్పాడు, అయ్యా మీ మధ్యలో ఉండకూడదు అయ్యా, తీసేయండి అంటే తీలే. అందుకే దీన్నే పౌలు భక్తుడు అంటాడు, పులిపిండి కొంచెమైనను ముద్ద ఎంతయు పులగేస్తుంది. కాబట్టి అర్జెంటుగా నువ్వు ఏం చేయాలా? పులిపిండిని తీసిపారాయి. నీ శరీరంలో ఉండటానికి వీల్లేదు, నీ సంఘంలో ఉండటానికి వీల్లేదు, తీసేయి అంటే వినలేదు మీరు అని అన్నాడు. ఇంకో సంఘటన చెప్తారు. ఈ 2 యథార్థమైన సంఘటనలు. నేనేం కల్పించి ఉదాహరణకి చెప్పట్లా, పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే బాగోదని. పేర్లు తప్ప అన్నీ చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి తెలిసిపోద్దని వాళ్ళకి కూడా తెలియకుండా చెప్తున్నాను నేను ఈ విషయం. వీళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ అన్న నీ గురించే చెప్పాడంటే నా ఇది ఉన్నది జుట్టే కొంచెం ఉందా, ఇది పీకేస్తారు అది. ఇద్దరు విశ్వాసులే చక్కగా అన్య కుటుంబాల నుంచి, అసలు ప్రభువుని ఎరగని కుటుంబాల నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకొని ఇద్దరు దేవుని చిత్తాన్ని గట్టిగా కనుగొని దేవుని చిత్తంలో వివాహం చేసుకోవడానికి, పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడానికి నిజంగా ఒక గొప్ప యుద్ధం చేశారు. ఆ కుటుంబం ఎంత మహిమకరంగా కట్టబడింది. అసలు ఎవరైనా చూసి అబ్బా ప్రభువు నమ్ముకోవడమే కదండి, దేవుని చిత్తములో వివాహం చేసుకోవడానికి ఎంతో స్ట్రగుల్ అయ్యి విశ్వాసి మరొక విశ్వాసిని పెళ్లి చేసుకున్నాడని అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎంతో ఘనంగా పొగిడారు. శరీర కార్యాల్లో చివరి శరీర కార్యం ఏంటి చదువుకున్నా చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు కదా. పాస్టర్ గారు వచ్చి అమ్మ నీ కొడుకు అత్తమానం ఆ సెల్ ఫోన్లో ఏదో పబ్జీ ఆడుతున్నాడమ్మా వద్దమ్మా అంటే పాస్టర్ గారు ఎదురు ఆడకరా అంట. పాస్టర్ గారు ఎలా వెనక్కి తిరగగానే పర్లే చిన్నపిల్లాడు కదా అంటాం కదా, ఇదే కదా అనేది. సేమ్ అది కూడా అంతే. ఆ అబ్బాయి సెల్ ఫోన్లో అల్లరితో కూడిన ఆటపాటలకు అలవాటు పడ్డాడు. విశ్వాసి, మళ్ళీ నేను చెప్తుంది విశ్వాసి. ఇప్పుడు దేవుడు అల్లరితో కూడిన ఆటపాటల గురించి ఇలాగే మాట్లాడుతున్నప్పుడు, అల్లరితో కూడిన ఆటపాటల గురించి మాట్లాడుతున్నప్పుడు వింటున్నాడు, విన్నట్టే ఉంటున్నాడు. సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకున్నట్టే ఉంటున్నాడు. ప్రభు బలలో చేయి వేస్తున్నాడు. బయటికి రాగానే మళ్ళీ అల్లరితో కూడిన ఆటపాటలు సెల్ ఫోన్లో చేస్తున్నాడు. నెమ్మదిగా ఈయనకి తెలియకుండానే ఈ పులిపిండి కొంచెం పెరిగి పెద్దదయ్యి ఏమైందంటే నెమ్మదిగా బెట్టింగ్లకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? విశ్వాసే. నేను చెప్పేది మళ్ళీ విశ్వాసే. ఏమన్నా అడిగేమనుకోండి, బిజినెస్ చేస్తున్నాను అంటాడు. ఏంటా బిజినెస్ అంటే ఇదే, 100 రూపాయలు పెట్టు 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెట్టు, ఇదనమాట. ఇప్పుడు ఈ పులిపిండి ఇంకా కొంచెం పెద్దదయింది. మందిరానికి వస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రభు బలలో చేయి వేస్తున్నాడు. దేవుడు తీసేయమన్న దాన్ని మాత్రం చెప్పాలి నాకు, తీసేయట్లే, అలాగే ఉంచుకున్నాడు. ఏమైంది అనంటే నెమ్మదిగా క్రెడిట్ కార్డులకు అలవాటు పడ్డాడు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలకు డబ్బులు కావాలి కదా, ఎక్కడికి అలవాటు పడ్డాడు చెప్పండి? క్రెడిట్ కార్డులకు అలవాటు పడ్డాడు.
ఈ క్రెడిట్ కార్డులకు అలవాటు పడిన తర్వాత ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ప్రభు వల్ల చేవేస్తున్నాడు. నలుగురు నిలబడి పాటలు పాడుతున్నాడు. చక్కగా విశ్వాసిగా పేరు పొందుతూ ఉన్నాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ ఈయన మంచి విశ్వాసి అని పేరు పొందుతున్నాడు. మంచి పని చేస్తాడు. మళ్ళీ అది తప్ప అన్నీ సూపర్ ఆయనలో సూపర్ మంచి పేరు పొందాడు. మళ్ళీ ప్రభు బలలో చేస్తున్నాడు. ఆ అల్లరితో కూడిన ఆటపాటను హృదయంలో అలాగే ఉంచుకున్నాడు. దేవుడు చెప్పాడు. కొన్ని రోజులకి ఏం చేశాడు తెలుసా? ఆ అల్లరితో కూడిన ఆటపాటకి అతన్ని అప్పగించేశాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను పదే ఒక విషయంలో హెచ్చరిస్తున్నాడేమో. నువ్వు చిన్నదే కదా అని దేవుడు వెళ్ళగొట్టమన్నప్పుడు వెళ్ళగొట్టట్లేదేమో. దేవుడు చూస్తాడు. చూసి కానాను రాజైన అతని పేరేంటి, యాయీనికి అప్పగించాను. మోయాబు రాజైన ఫలానా ఆయనకు అప్పగించాను. ఫిలిష్తీయుల రాజైన ఫలానా అతనికి అప్పగించేస్తాడు. జాగ్రత్త. ఇతన్ని దేవుడు చెప్పిన తర్వాత అప్పగించేశాడు. ఇప్పుడు అతను బెట్టింగ్ ఆడకుండా ఉండలేడు. బెట్టింగ్తో పాటు ఇంకా చాలా దరిద్రాలు వచ్చేసినాయి. ఆ దరిద్రాలు ఆడకుండా ఉండలేడు. రాత్రంతా ఫోన్ పట్టుకుంటాడు. మళ్ళీ తెల్లారి డ్యూటీకి వెళ్తాడు. ఆదివారం అయితే చర్చకు వస్తాడు. కానీ రాత్రంతా ఫోన్తో గడుపుతాడు. నెమ్మదిగా ఇప్పుడు ఏమైందంటే మైగ్రేన్ తలనొప్పి మొదలైంది. అయినా ఆపుతున్నాడంటే ఆపట్లేదు. ఎందుకంటే అప్పగింపబడ్డాడు కాబట్టి. అయినా ఆపుతున్నాడంటే ఆపట్లేదు. ఒకసారి 4 లక్షలు అప్పు కట్టారు. పొలం అమ్మేసి కట్టారు. పొలం అమ్మేసినప్పుడు కట్టినప్పుడు బుద్ధి వస్తుంది అనుకున్నాం. బుద్ధి వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది, భార్యకి తెలిసిపోయింది, కుటుంబస్తులు అందరికీ తెలిసిపోయింది, పెద్ద పంచాయతీ అయింది. పొలం అమ్మేసి కట్టినప్పుడు బెట్టింగ్లు మానేస్తాడు అని అనుకున్నాం. మానలేదు. ఎందుకనంటే దేవుడే అప్పగించేసి పొలం అమ్మేసినప్పుడు మానతాడు అనుకుంటే మానలా. తర్వాత ఎవరికి తెలియకుండా క్రెడిట్ కార్డులు వాడుకుంటా అదే చేస్తా ఉన్నాడు. రహస్యంగా చేస్తా ఉన్నాడు. మొన్న 7 లక్షలు అప్పు అయింది. 7 లక్షలు. ముందేమో 5 లక్షలకు పొలం అమ్మి అది కట్టేశాడు. ఇప్పుడు 7 లక్షలు అయింది. 7 లక్షలు అయితే భార్య అది చూసి ఇది చూసి మొత్తానికి 7 లక్షలు ఆమె కట్టిన తర్వాత మానేశాడా? మానలా. ఇప్పుడు భార్యని ఏమని బెదిరిస్తున్నాడో తెలుసా? నేను చచ్చిపోతా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటి మీద దాడి చేయడానికి ఇతను నోటముట నేను చచ్చిపోతా అన్న మాటలకి దేవుడండి కారణం? దేవుడా కారణం? అతని జీవిత వాడ అడ్డంగా బద్దలైపోవడానికి కారణం దేవుడా? కాదు. వెళ్ళగొట్టమన్నాను కానీ మీరు వెళ్ళగొట్టలేదు. ప్రభు బలం తీసుకుంటున్నప్పుడు పరీక్షించుకో అని దైవజనుడు చెప్తున్నప్పుడు పరీక్షించుకున్నట్టు నటించి నాయనా తండ్రి ప్రభువా అని ఆ కొంచెం సేపు భయము నటించి బయటికి వెళ్ళంగానే మళ్ళీ అదే చేస్తున్నాం. జాగ్రత్త, ఏదో ఒక రోజు అప్పగించేస్తాడు. మొన్న కేసీఆర్ ఒక స్టోరీ చెప్పాడండి, భలే ఉంది. కేసీఆర్ అని పెట్టకథలు చెప్తాడు, బాగా చెప్తాడు. కేసీఆర్ అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒక టైలర్ కుట్టుకుంటున్నప్పుడు సూది కింద పడిపోయిందంట. సూది కనబడతలేదంట. సూది కనబడతలేదంట. సూదో ఎత్తుక్కుంటున్నాడంట. కనబడకపోతే దేవుడా ఈ సూదిని నాకు ఎలాగన్నా కనబడేటట్టు చెయ్యి, నీకు కేజీ పంచదార ఇస్తాను అని మొక్కుకున్నాడట. సూది కనబడితే ఎంత ఇస్తాడంట? కేజీ పంచదార ఇస్తాను అని మొక్కుకుని ఎత్తుకుతున్నాడట. ఈలోపు భార్య కొంచెం తెలివిగలదట. ఇదేందయా, సూదేమో 10 రూపాయలు, కేజీ పంచదారేమో 30 రూపాయలు. ఇదేందయ్యా 10 రూపాయలు సూదికి కేజీ పంచదార మొక్కుకున్నావేంటి నువ్వు? నీకేమైనా పిచ్చిపోయిందా? ఇలాగైతే మన సంసారం ఏమవుద్ది అని అంటే అప్పుడు అంటున్నాడంట, సూది దొరకనివే, కేజీ పంచదార ఎగ్గొట్టేద్దాం అంటున్నాడంట. ప్రభు వాళ్ళ దగ్గర విశ్వాసులు ఇదే చేస్తారు. ప్రభు వాళ్ళ దగ్గర నాయనా తండ్రి ప్రభువా
కదా, మనకు పాట ఉంటుంది, అపరాధిని యేసయ్యా, మళ్ళీ కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కన్నీళ్ళు మందిరం అవ్వగానే చెప్పరా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పా కదా. ప్రభు వాళ్ళ దగ్గరేమో సేమ్ సూద్ దొరకనవే, కేజీ పంచదార కొట్టేద్దాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. మన వ్యవహారం కూడా అంతే కదా. కాబట్టి ప్రియమైన వారులరా, దేవుడితో ఆటలాడకూడదు, దేవుడితో ఆటలాడకూడదు, మోసపోకుడి అని చెప్పాడు. అది ఒకవేళ నీ మనసు మోసం చేస్తుంటే, వెళ్ళగొట్టకుండా మోసం చేస్తుంటే ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభా, నన్ను నేను మోసం చేసుకుంటున్నానయ్యా, ఏదో ఒక రోజు అప్పగించేస్తాడు, జాగ్రత్త. అది చిన్నదిగా కనబడవచ్చు, నీకు చిన్నగా కనబడవచ్చు. ఓ దైవజనుడు పోర్నోగ్రఫీ చూస్తున్నాడండి, యథార్థంగా జరిగినాయే చెప్తున్నాను మీకు. పోర్నోగ్రఫీ ఏంటి తెలుసా? బూతు బొమ్మలు. దైవజనుడు వాక్యం చెప్తాడు, నాకన్నా అద్భుతంగా చెప్తాడు, బల్ల గుద్ది చెప్తాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పుంటాడు, ఒరే వాక్యం చెప్తున్నాడు, నువ్వు బూతు బొమ్మలు చూస్తున్నావు ఏంట్రా అని ఎన్నిసార్లు చెప్పుంటాడో వినలేదు, ఎన్నిసార్లు చెప్పుంటాడో వినలేదు. ప్రభు వాళ్ళ ప్రసంగం ఆయనే చెప్పుంటాడు, అప్పుడు కూడా చెప్పుంటాడు ప్రభు, ఒరే నువ్వు బూతు బొమ్మలు చూస్తా ప్రసంగం చేస్తున్నావు ఏంట్రా అని వినలేదు. ఒకరోజు ఆయన అలవాటు ప్రకారం బూతు బొమ్మలు చూస్తుంటే సడన్గా ఇది ఎవరు చూశాడంటే ఒక తొంటర కుర్రాడు చూశాడు. మొత్తం సంఘానికి టామ్ చేసి పడేశాడు. అంత ఇప్పుడు పాస్టర్ గారు పరువు ఏమైంది? ఆయన వాక్యం చెప్తే ఏడని వింటాడా? ఆ రోడ్డు మీద వెళ్ళి కుక్క కూడా ఏందో కదా. దేవుడు చెప్తాడు వినాలా, దేవుడు చెప్తాడు సరి చేసుకోవాలా. మీరు వినలేదు, అప్పగించేశానంతే. రైట్, అదే అండి దీని బ్యాక్గ్రౌండ్. నేను వాక్యం చెప్పడానికి ఎక్కేటప్పుడు ఏమని ప్రార్థన చేశాను చెప్పమంటారా? ప్రభువా, నా సిద్ధపాటుని పక్కన పెట్టండి ప్రభువా, సంఘముతో మీరు నాతో ఏం మాట్లాడాలని అనుకున్నారో అదే మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది సిసిరా కథ, అదంతా పక్కకు పోయింది. ఎక్కడ ఆగిపోయామంటే ముందే ఆగిపోయాం. రైట్ రండి, సిసిరా కథ దగ్గరికి వచ్చి త్వరగా ముగించేస్తాను. సిసిరా కథ దగ్గరికి వచ్చేద్దాం. సిసిరా కథ, దెబోరా కథ. సో ఇప్పుడు దేవుడు వాడు మాట వినకపోతే తీసుకెళ్ళి కానాను రాజుకి అప్పగించేశాడు. ఇప్పుడు ఎవరి కింద దాసత్వం చేస్తున్నారండి? కానాను రాజు కిందకి దాసత్వం చేస్తున్నారు. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా రోగం వచ్చి పడిపోద్ది. దేవుడు చెప్తాడు వినకపోతే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏ రోగం అయితే వీడికున్న అహంకారం అంతా అణగొట్టేస్తుందో ఆ రోగానికి అప్పగించేస్తాడు. దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? అమలారా, దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? నా వైపు చూడాలి. దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? మీ ఎదురుగుండా ప్రసంగం చేస్తున్నా నేనేనమ్మా దీనికి ఉదాహరణ. ఒక్కొక్కసారి మాట వినకపోతే రోగానికి అప్పగించేస్తాడు, జాగ్రత్త. రైట్. సో ఇశ్రాయేలీయులు మాట వినలేదు, తీసుకెళ్ళి అప్పగించేశాడు. అప్పగించేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 3వ వచనం చదవండి. 3వ వచనం చివరి మాట చదువు. ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకి మొర్రపెట్టారు. ఇప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? 4వ వచనం చదవండి. ఆ కాలమున లప్పిబోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే న్యాయాధిపతి అని అంటే రాజే. దేవుడు ఏం చెప్తే ఈమె అది చేయాలి. సంసోను న్యాయాధిపతి, సమూయేలు న్యాయాధిపతి. ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. సమూయేలు సంసోను స్థానంలో ఎవరు? ఏలి న్యాయాధిపతి. ఆ స్థానంలో కూర్చోబెట్టాడు ఎవరిని అంటే దెబోరా కదా. మన సంఘాల్లో అంటే నేను కూడా బ్రదర్ సంఘం నుంచి వచ్చాను. మా సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ మాటలాడుటకు సెలవు లేదు అనేటప్పటికి దొరికిందే ఛాన్స్ అని మా స్త్రీలు ఏం చేస్తున్నారు? దొరికిందే ఛాన్స్ అని మా స్త్రీలు ఏం చేస్తున్నారు? మాకేముండదు, వాకింగ్ చెప్పే అవకాశం ఉండదు. కనీసం వాకింగ్ చెప్పే
వాక్యం చదివే అవకాశం ఉండదు. తర్వాత ఓ పాట పాడే అవకాశం ఉండదు. అలాగే ఇంకే అవకాశం ఉండదు, ప్రార్థన చేసే అవకాశం ఉండదు. కాబట్టి దొరికిందే సందని మా బ్రదరన్ చర్చలో స్త్రీలు, మీరు మంచివాళ్ళండి, మా బ్రదరన్ చర్చలో స్త్రీలు స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ మాటలాడుటకు సెలవు లేదని కొట్టుకున్నాం మా సంఘాలు. ఇదే దొరికిందే సంద, అదే దొరికిందే సందని వీళ్ళు ప్రార్థన ఎగ్గొట్టేశారు. ఇంకేం ఎగ్గొట్టేశారు? వాక్యం చదవడం ఎగ్గొట్టేశారు. ఎవరికి వెళ్ళి 4 మాటలు సువార్త మాటలు చెప్పడం ఎగ్గొట్టేశారు. చక్కగా ప్రభు పాటలు పాడడం మానేశారు. మీరు మంచివాళ్ళేనమ్మా, మీరు మంచివాళ్ళు. కానీ బైబిల్ అలా లేదు. దేవుడు సమూయేలు స్థానంలో, సమూయేలు 2 రాజులను అభిషేకించిన సమూయేలు స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాడు? దెబోరాని కూర్చోబెట్టాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త్రీలు ఉన్నారు. సో నేను రెఫరెన్స్లు చెప్తాను, చదివించను. మీకు ఎవరైనా ఆసక్తిగా ఉంటే రాసుకోండి. వాళ్ళందరూ ప్రవక్త్రీలే. అంటే దేవుని ప్రవక్తలు సమానంగా ప్రవచించిన వారు, దేవుని సేవకులతో సమానంగా సంఘాన్ని లేకపోతే విశ్వాసుల సమూహాన్ని నడిపించిన వారు. రెఫరెన్స్లు చెప్తాను, మీరు రాసేసుకోండి, నేను చదివించను. నిర్గమాకాండం 15:20, నిర్గమాకాండం 15:20 రెండో రెఫరెన్స్. 2వ రాజుల గ్రంథము 22:14, 2వ రాజుల గ్రంథం 22:14, నెహెమ్యా 6:14, నెహెమ్యా 6:14, లూకాసు వార్త 2:36, లూకాసు వార్త 2:36, మీకా 6:4, మీకా 6:4, అపోస్తుల కార్యాలు 21:9, అపోస్తుల కార్యాలు 21:9. ఈ రెఫరెన్స్లు చాలండి, ఈ రెఫరెన్స్లు చాలు. దీంట్లో సుమారుగా 6 మంది ప్రవక్త్రీలు కనబడతారు. సో దేవుడు వారికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, స్త్రీలు దేంట్లోనూ తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు దేంట్లోనూ తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, డిఫరెంట్ ఇన్ రోల్స్. కుటుంబంలోనూ సంఘములోనూ దేవుడు నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చారు అంటే పురుషులకి ఇచ్చాడు. స్త్రీలు అంత సమానమైన ఈక్వాలిటీ కలిగి దేవుడు వాళ్ళకి కొన్ని రోల్స్ ఇచ్చాడు. రోల్స్ అంటే కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. సో దేవుడు పురుషుల్ని ఈ బాధ్యతలు చేయమన్నాడు, స్త్రీల్ని ఆ బాధ్యతలు చేయమన్నాడు. ఇద్దరూ కలిస్తేనే కుటుంబం. ఇది ఒప్పుకుంటారు కదండి. ఒక కుటుంబంలో పురుషుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, స్త్రీలకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అంటే భర్తకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, భార్యకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కానీ భర్తని అధిపతిగా పెట్టాడు. వీళ్ళిద్దరూ కలిస్తేనే కుటుంబం. అలాగే సంఘములో కూడా పురుషులకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, స్త్రీలకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. పురుషులకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, స్త్రీలకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఈ ఇద్దరి మీద పురుషుణ్ణి అధిపతిగా నియమించాడు. అంతే తప్ప స్త్రీలు ముసుగేసుకుని పడుకోమని కదా దాని అర్థం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కాలేదన్నమాట. రైట్. సో ఈమె ఏం చెప్పింది అంటే 6వ వచనం చదవండి నాన్న. ఆమె నఫ్తాలి కెదేష్లో నుండి అబీనోయే కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు ఎద్దుకు కూర్చి నీ చేతికి అతనికి అప్పగించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని బారూకుతో చెప్పింది. దెబోరా చెప్పింది. చెప్పినప్పుడు ఈ అయ్యగారు ఏమన్నాడు చెప్పండి, చూడండి. 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ప్రియమైన వారలారా, దెబోరా అనే ప్రవక్తి ఏం చెప్పింది అని అంటే, దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నిన్ను చెప్పమన్నాడు, దేవుడు ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల్లో ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా, దేవుడు నీకు పనపగిస్తా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు,
నువ్వు పని కనుక కంప్లీట్ చేస్తే దేవుడిని నిన్ను గణపరుస్తాడన్నాడయ్యా అని దెబోరా చెప్పింది. చెప్తే ఈ బారూక్ అనే ఆయన భయపడిపోయాడు. ఈ బారూక్ అనే ఆయన భయపడిపోయి ఎందుకు భయపడ్డాడు అని అంటే, సెసెరా అనేవాడు మామూలుడు కాదు. సెసెరా అనే అతనికి ఏమున్నాయట చూడండి, 3వ వచనంలో ఏమున్నాయట, 900 ఇనుప రథాలు ఉన్నాయంటే. వీళ్ళ దగ్గర ఒక రథం కూడా లేదు. ఆ మాటకు వస్తే ఇశ్రాయేలీయుల దగ్గర కత్తులు కూడా సరిగ్గా లేవు. అందరి దగ్గర కత్తులు లేవు. వీళ్ళ కర్రలతోనూ రాళ్లతోనూ యుద్ధం చేస్తున్నారు. కొంతమంది దగ్గరే కత్తులు ఉన్నాయి. దేవుడు పిలుస్తా ఉన్నాడు, అయ్యా నా ప్రజల్ని విడిపించు, అమ్మా నా ప్రజల్ని విడిపించు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, అయ్యా బారూకు, అయ్యా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, అయ్యా నా ప్రజలు మొర్ర పెడుతున్నారయ్యా, వాళ్ళు బాధపడుతున్నారయ్యా, ఆ బాధలో నుంచి నిన్ను విడిపించడానికి నిన్ను పిలుస్తా ఉన్నానయ్యా అని దేవుడు పిలుస్తూ ఉంటే, ఈ బారూక్ అనే ఆయన ఏమన్నాడంటే, అమ్మా దెబోరమ్మా, నువ్వు చక్కగా మస్తకి వృక్షం కింద చల్లగా కూర్చుని ఉంటావా, నువ్వు ఏసీ రూమ్లో కూర్చుని ఉంటావా, ఏసీ రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటావా, నేను వెళ్ళి 900 ఇనప రథాలున్నా సిసెరాతో యుద్ధం చేయాలి, వాడు నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు, నేను చేయను. ప్రియమైన వాళ్ళరా, ఈనాడు చాలామంది దేవుడు తన పనికి పిలిచి, దేవుడు మనుషులను పిలిచి పని అప్పగించినప్పుడు అనేక మంది అవిధేయులైపోయి దేవుడిచ్చిన పనిలో అపనమ్మకాన్ని చూపించి, కొంచెము పనిలో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధిపతిగా నియమిస్తున్నాను అనే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ బారాకు అనేవాడు కూడా అలాగే పోగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిలబడరా, నేను యుద్ధం చేస్తాను, నువ్వు నిలబడు, నేను యుద్ధం చేస్తాను, నువ్వు జస్ట్ నిలబడు, నేను యుద్ధం చేస్తాను, నీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను. బారాకు, నువ్వు చేయాల్సిందల్లా 10,000 మందిని సమకూర్చడం, వెళ్ళి ఆ కొండ మీద ఎక్కి కూర్చోవడమే. నువ్వు ఆ పని చెయ్యి, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను అని బారాకుతో చెప్తే, బారాకు దేవుని పిలుపుని పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చిన ఆ పనిని, ఆ చిన్న పనిని ఆయన ఏం చేశాడంటే నెగ్లెక్ట్ చేశాడు, నిర్లక్ష్యము చేశాడు. ఈనాడు మనలో కూడా చాలామంది దేవుడు ఇచ్చే ఆ చిన్న పనిని నిర్లక్ష్యం చేస్తారు. చెప్పిన వారి మీద రివర్స్ అయిపోతారు. ఈయన అలాగే అయిపోయాడు. చెప్పిన వారి మీద రివర్స్ అయిపోయాడు. అమ్మా నీకేంటమ్మా, నువ్వు మస్తకి వృక్షం కింద పాటలు పాడకుండా ప్రవచించుకుంటావు, నేనమ్మా యుద్ధం చేయాల్సింది, వాడికి 900 యుద్ధ రథాలు ఉన్నాయమ్మా, చావాల్సింది నేనమ్మా, చెమటొచ్చాల్సింది నేనమ్మా, కష్టపడాల్సింది నేనమ్మా, నీకే అమ్మా నువ్వు బాగానే చెప్తావు అని పని చెప్పిన ప్రవక్త్రి మీద తిరగబడ్డాడు. వినలేదు. ఈనాడు చాలామంది ఇదే పద్ధతిలో దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి వైదొలిగిపోతూ ఉన్నారు. ఇదే పద్ధతిలో దేవుని ఏర్పాట్లో నుంచి వైదొలిగిపోతూ ఉన్నారు. దేవుడు నీకు చిన్న పని చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చిన్న ప్రేరేపణ ఇచ్చాడు, పక్కింటికి వెళ్ళి వాక్యం చెప్పమని. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే చిన్న ప్రేరేపణ ఇచ్చాడు, ఆ పక్కన హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మని. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే వాక్యం చదువుకుంటే చిన్న ప్రేరేపణ ఇచ్చాడు, ఈ కరపత్రిక తీసుకెళ్ళి పలానా అతనికి ఇమ్మని. కొంచెములో నువ్వు నమ్మకంగా లేవు. నువ్వు సంఘానికి వస్తూ ఉంటే నీ భక్తిని చూసి సంఘ నాయకులు అమ్మా ఈ పని చెయ్యి, అయ్యా ఈ చిన్న పని చెయ్యి అని చెప్తే మైకులన్నీ మీరు తీసుకుంటారా, దొడ్లన్నీ మేము గడగాల అని అంటారు కొంతమంది. మీరు మంచివాళ్ళు, మీరు అనరా అలాగా. ప్రియమైన వారు, ఒక్కసారి అపోస్తుల కార్యాల గ్రంథాలకు వచ్చేద్దాం, చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో స్టెఫెన్ తెలుసా అండి మీకు? స్టెఫెన్ తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ప్రసంగాలు చేసిన వాళ్ళల్లో 3 ప్రసంగాలు లిఖించబడి, 1 పేతురు ప్రసంగం, 2 పౌలు ప్రసంగం, 3వ ప్రసంగం ఎవరితో చెప్తారా?
అపోస్తుల కార్యాల గ్రంథంలో 3 ప్రసంగాలు లిఖించబడినాయి బైబిల్లో. ఒకటి పేతురు ప్రసంగం, రెండోది పౌలు ప్రసంగం, మూడో ప్రసంగం పోయి ఎవరిదో తెలుసా? స్టెఫెను ప్రసంగం. గొప్ప ప్రసంగికుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే పేతురు ఎందుకు పనిచేయడు స్టెఫెను ప్రసంగం ముందు? పౌలు ఎందుకు పనిచేయడు స్టెఫెను ప్రసంగం ముందు? అంత గొప్ప ప్రసంగికుడు. కానీ ఈ ప్రసంగికుడు మందిరంలోకి వచ్చినప్పుడు పెద్దలు ఆయనకి ఏ పని అప్పగించారో చూద్దాం. చూడండి, తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో సమస్య ఏమొచ్చిందంటే భోజనాల దగ్గర గొడవ వచ్చింది. ఎప్పుడు సంఘంలో గొడవ వచ్చినా అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఎక్కడ కూడా స్త్రీలే ఉన్నారు. అమ్మ జాగ్రత్త, అమ్మలారా స్త్రీలు జాగ్రత్త. మన ఆదిమ సంఘం, ఆ సంఘంలో ఇద్దరు, ఒకటి ఆదాము, రెండోది అవ్వ. ఆ సంఘంలో గొడవ కూడా కారణం ఆ అమ్మగారే. ఆ లక్షణాలతోనూ పుట్టాం మనందరం. కాబట్టి ఎక్కడ గొడవ వచ్చినా ఒక స్త్రీ ఉంటుంది. ఇక్కడ కూడా ఆదిమ సంఘంలో మొట్టమొదటి గొడవ ఇది. ఈ మొట్టమొదటి గొడవకి కారణం ఎవరు? మరలా ఆ అమ్మగారే. ఆ అమ్మగారు మనవరాలు, డైరెక్ట్గా నోట్లోంచి పుట్టేసింది ఆమె గొడవ చేసింది. ఏంటి అని అంటే, మాకు భోజనాల దగ్గర మొక్కలు ఇట్లేదు సరిగ్గా అని. అక్కడ గొడవ మొదలైంది. గొడవ మొదలైతే పేతురు మిగిలిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ప్రసంగాలు చేయాలి కదయా, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి కదా, ఇది మంచి తరుణం, సంఘం చేర్చబడుతుంది కదా, ఇది మానేసి వంటల దగ్గర, ఇది మానేసి ఆకులు ఎత్తి దగ్గర, ఇది మానేసి మొక్కలు పంచి దగ్గర, ఇది మానేసి చికెన్ కుట్ట దగ్గర, మటన్ కుట్ట దగ్గర మేము వెళ్తే ఏం బాగుంటుందయ్యా, ఈ ఎవరు చేస్తారు? కాబట్టి మనం ఈ చికెన్ కొట్టుకెళ్ళడానికి, ఈ ఆకులు ఎత్తడానికి, ఈ భోజనాలు వండడానికి, ఆ దొడ్లు కడగడానికి కొంతమందిని మనం ఏర్పాటు చేసుకుందాం అని పౌలు చెప్పాడు. పౌలు చెప్పి ఏర్పాటు చేసుకున్నారండి. సెలక్షన్ కమిటీ ఎంత అదురుపాటుగా ఉందో చూడండి. 5వ వచనం చదవండి నాన్న. 6:5. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ ఏమంటే దొడ్లు కడగడానికి, చికెన్ కొట్టుకెళ్ళడానికి, వంటలు వండడానికి, మందిరం ఓడవడానికి, చేపలు ఎత్తడానికి, చేపల చుట్టూ మళ్ళీ పెట్టడానికి వాళ్ళు 7 సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళ క్వాలిటీస్ చెప్తున్నాడండి. అసలు వాక్యం చెప్పే ప్రసంగికుడు కూడా ఉండవు అని క్వాలిటీస్, అంత సూపర్ క్వాలిటీస్. చూడండి, చదవండి నాన్న. విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫను. అసలు పరిశుద్ధాత్మతో నిండుకుని ఆకులు ఎత్తుతున్నాడండి స్టెఫెను. పరిశుద్ధాత్మతో నిండుకొని దొడ్లు కడుగుతున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని చికెన్ కొట్టుకెళ్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని మందులు పుడుతున్నాడు. అసలు పేతురు, యాకోబు, యోహాన్లు స్టెఫెనుకు పని అప్పగించినప్పుడు ఆయనకు అప్పగించిన పని ఇది. స్టెఫెన్ అన్నాడా, ఒరే పేతురు నువ్వెంత చదువుకున్నారా? 3వ తరగతి. నేనేంటో తెలుసా? గమాలియేల పాదాల దగ్గర PhD ఎక్కడ నేను డబుల్ PhD. నేను సెనహెడ్రిన్ సభకి ఎన్నికైనోడిని నేను. ఒరే పేతురు నువ్వు 3వ తరగతి ఫెయిల్ అయ్యి నువ్వు వాక్యం చెప్పడం ఏంట్రా? నువ్వు మైక్ దగ్గర ఉండే నేను దొడ్లు కడగడం ఏంటి అన్నాడా? అమ్మ అన్నాడా? చెప్పాలి. అన్నాడా? అనలేదు. దొడ్లు కడగడానికి విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫెన్ని ఏర్పాటు చేశారండి. మారు మాట్లాడకుండా అదే పని చేశాడు స్టెఫెన్. ఇంకొకళ్ళు ఎవరిని? ఫిలిప్పుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అధ్యాయం అవ్వగానే ఫిలిప్పు మొత్తం సమరయ ప్రాంతానికి ప్రసంగికుడు ఎవరంటే ఫిలిప్పే, ఉజ్జీవ ప్రసంగికుడు ఫిలిప్పుని దేనికి సెలెక్ట్ చేసుకున్నారంటే దొడ్లు కడగడానికండి. ప్రియమైన వారులరా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే, దేవుడు నీకు అప్పగించిన పనిలో ఆ కొంచెం పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా అని బహుమానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ బారాకు ఆయనకి దేవుడు బహుమానాలను సిద్ధపరిచాడండి. ఈయన ఈ చిన్న పని దగ్గరే ముఖం ఎత్తి పెట్టేశాడు. మీరందరూ మైకులు తీసుకుంటారా? స్పెషల్ సాంగ్స్ పాడతారా? ప్రార్థన పేరుతోనూ వీటితోనూ అంటే స్టేజ్ మీద కనబడతారా? మేము దొడ్లు కడగాల. అసలు నేనేంటి తెలుసా? నా కెపాసిటీ ఏంటి తెలుసా? అక్క నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ పలానా సంఘంలో నన్ను ఏమని ఎవరో తెలుసా? అసలు ఈ సంఘం వాళ్ళకి నా విలువ తెలియట్లేదు అక్క అంటున్నావు కదా.
ప్రియమైన వారులరా, దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించున్నట్లు, దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు ఎలా ఉండాలి? దేన మనస్కులై ఉండాలి. చెప్పిన పని చెప్పినట్టు మౌనంగా చేయాలి. చెప్పిన ఆయన ప్రసంగం ప్రభుదాస్ అన్న కాదు, చెప్పిన ఆయన నాగరాజు కాదు, చెప్పిన ఆయన సంఘ పెద్దలు కాదు, చెప్పిన ఆయన దేవుడు సంఘ పెద్దల ద్వారా చెప్పించాడు అంతే. చెప్పిన ఆయన ప్రభుదాస్, చెప్పిన ఆయన దేవుడు ప్రభుదాస్ అన్న ద్వారా చెప్పించాడు అంతే. సణక్కో, సంశయపడకు, నాకు తగిన ప్రాధాన్యం లేదనుకోకు. నువ్వు మౌనముగా చెప్పిన పని చెయ్యి, కొంచెములో నమ్మకంగా ఉండు. అనేకమైన వాటి మీద నిన్ను అధిపతిగా నియమించి హెచ్చించడానికి దేవుడు ప్రణాళికలు సిద్ధం చేసి, ఒరే బారోకు, ఇన్ని లక్షల మంది ఉన్నారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రారా అంటే అన్నాడు. నేను రాను అన్నాడు కదా. జాగ్రత్త 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 అమ్మా జాగ్రత్త. మన మధ్యలో ఏసన్న గారు చాలా ఫేమస్ కదా, గుంటూరు జిల్లా. ఏసన్న గారు సేవ ప్రారంభించడం పెద్ద డీజిల్తో ప్రారంభించలేదు, తెలుసా మీకు ఆ విషయం? ఆయనకి తొక్కుకోవడానికి సైకిల్ లేదు ఆయనకి. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే సైకిల్ ఇచ్చాడు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే మోటార్ సైకిల్ ఇచ్చాడు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే స్పండర్ బండి ఇచ్చాడు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే వాడి పాడేసిన కారు ఇచ్చాడు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే వాడి పాడేసిన సుమో ఇచ్చాడు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే కొత్త కారు ఇచ్చాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఏసన్న గారిని పెద్ద ఆ గుడారాల పండగలో 10 లక్షల మందిలో చూసి సేవ అంటే ఇది, అది కాదు. ఆయన దొడ్లు కడిగే సమయంలో నమ్మకంగా కడిగాడు, దేవుడు హెచ్చించాడు కదా. మన 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 ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రవక్తగా హెచ్చించాడు, ఒక దైవజనుడిగా హెచ్చించాడు. 3వ తరగతి కూడా పాస్ అవ్వని ఏసన్న గారిని హెచ్చించాడు. నిన్ను ఎందుకు హెచ్చించడు కదా. పిలిచిందండి దెబోరా, పిలిచి నాయన వాళ్ళని ఏమి లేదురా, 10,000 మందిని పిలిచి వెళ్ళి కొండకి కూర్చోరా, అక్కడి నుంచి దేవుడు చూసుకుంటాను అంటున్నాడు, నువ్వు కొండకి కూర్చో అంటే అన్నాడు. మళ్ళీ బతిమాలితే ఏమన్నాడో తెలుసా? నువ్వు రా, అప్పుడు నేను వస్తాను. చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? ప్రభుదాస్ అన్న, నువ్వు రా, వస్తే తెలుస్తుంది నీకు. చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళి చికెన్ కొట్టించడం అనేది ఎంత కష్టం, దొడ్లు కడగడం ఎంత కష్టమో తెలుసా? నువ్వు వచ్చి దొడ్లు కడిగితే తెలుస్తుంది దా అన్నట్టుగా చేశాడు అనమాట. నువ్వు రా, అప్పుడు నేను వెళ్తాను అని అన్నాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అంటే ఆ తల్లిగారు ఏముందో చూడండి, చూడండి 8వ వచనం 9వ వచనం చదివేనా? త్వరగా చదివే. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదును గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదును, అయితే నువ్వు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళి. బారాక, ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నారు నువ్వు, ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నారా? గాడిదలాగా చాకరీ చేస్తావు కానీ బహుమానం ఒక స్త్రీకి ఇచ్చేస్తానంటున్నాడు రా దేవుడు అందరు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండకపోవడానికి కారణాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి గాడిదలాగా కష్టపడతావు నువ్వే. బహుమానం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాడంట? సంబంధం నేను ఒక స్త్రీకి ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు అని అన్నాడు. మొత్తానికి బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఏమీ లేదు, తీసుకెళ్ళి ఒక కొండ మీద 10,000 మందిని కూర్చున్నాడు. ఈ విషయం తెలియగానే సిసెరా అనేవాడు 900 యుద్ధ ఇనప రథాలతో బయలుదేరిపోగానే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలకి ఒక స్లోగన్ ఉండేది, యుద్ధము యెహోవాది. మోషే కర్ర వేసుకుని నుంచున్నాడండి. ప్రపంచములో అత్యంత శక్తివంతమైన సైన్యం మోషే కర్ర ముందు సముద్రం బలడి చచ్చిపోయింది. మోషేని ఏమన్నాడంటే, ఊరక నిలుచుండి ఆ కర్ర వేసుకుని, ఏది ఆ తొగర కర్ర వేసుకుని నిలబడి చూడు, అంతే, నువ్వు మిగిలింది నేను చేస్తాను అన్నాడు.
నువ్వు నిలబడరా, నేను చేస్తాను. అందుకే వాళ్ళకు పాట కూడా ఉంది, నీ ప్రజల పక్షముగా నువ్వు నిలబడరా, నేను యుద్ధం చేస్తాను, నువ్వు నిలబడు. మన గత సంవత్సరం మాట్లాడుకున్నాం గిద్యోను దేవుని మాటకి విధేయత చూపించి చేతిలో దేవుడు ఏమన్నాడంటే, గిద్యోను ఒక కత్తి పట్టుకెళ్ళకరా, ఈ చేతిలో ఒక కొండ పట్టుకెళ్ళు, ఈ చేతిలో ఒక కాకడ పెట్టుకో, నోట్లో ఓ బోరెట్టుకో, అయ్యే నీ యుద్ధాయుధాలు అని అన్నాడు. ఎవడన్నా పిచ్చోడు ఎవడన్నా వెళ్తాడండి యుద్ధానికి అలాగా? అవతల ఎంతమంది ఉన్నారు తెలుసా? 120,000 మంది ఉన్నారు. ఈ 3 పట్టుకుని ఎవడన్నా వెళ్తాడు యుద్ధానికి? నువ్వు వెళ్ళవా, నేను చూసుకుంటాను అని అన్నాడు. నువ్వు ఎన్నో విధేయత చూపించి మారు మాట్లాడకుండా 300 మంది టెంగరాలు వేసుకుని, ఓ చేతిలో కొండ, ఓ చేతిలో దివిటి, ఓ చేతిలో నోట్లో బోరా పట్టుకుని వెళ్ళాడు. దేవుడు వారి పక్షముగా యుద్ధం చేశాడు. దేవుడు వారిని కలతపరిచాడు. కలతపరచగానే ఏమైంది అని అంటే, వాళ్ళలో వాళ్ళు పొడుచుకుని వాళ్ళ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. అయ్యా నేను అలాంటిది ఏదో ఒకటి చేస్తాను, వెళ్ళయ్యా అని అంటే ఈయన భయపడిపోయాడు, మాట లేదు. కానీ దేవుడు నమ్మకమైన వాడు, అలాగే చేశాడు. నేను అంటే త్వరగా అన్నగారు వచ్చేసారు కాబట్టి త్వరగా ముగించేస్తాను. త్వరగా నేను పెద్ద డీటెయిల్స్లోకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళట్లేదు. సో దేవుడు ఏం చేశాడు అని అంటే, యుద్ధం మొదలైపోయిందండి. యుద్ధం మొదలైపోతే 15వ వచనం చదివేయండి త్వరగా. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. అదేంటది? ఇనప రథాలు పెట్టుకుని కాలినడకను పాడిపోవడం ఏంటి? ఏం జరిగిందబ్బా? యెహోవా కలతపరిచాడు. ఏం కలతపరిచాడు అబ్బా? యెహోవా కలతపరిచాడు. ఏం కలతపరిచాడు అని అంటే, అసలు సిసెరా కలలో కూడా ఊహించని కలత ఒకటి జరిగిందండి అక్కడ. ఏం జరిగింది చూడండి. 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. చదువు. అదే ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను, యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. యుద్ధం మొదలయ్యేటప్పటికి ల్యాండ్ అంతా ప్లెయిన్గా ఉందండి. సిసిరా ఏమనుకున్నాడు? సింగిల్ హ్యాండ్తో లేపవతల వాడేస్తాను అనుకున్నాడు. ఈలోపు దేవుడు అన్నాడు, బారూకు నువ్వు అలా నిలబడరా, యుద్ధం నేను చేసుకుంటాను అన్నాడు. బారూకు దగ్గర సరైన కత్తి కూడా లేదు, నిలబడ్డాడు. ఏమైంది అని అంటే ఈలోపు సిసిరా ఊహించని విధంగా వర్షం వచ్చింది. ఉన్న పడంగా ఇప్పుడు కొత్తగా అంటున్నారే క్లౌడ్ బర్స్ట్ వచ్చేసింది. ఒక్కసారి కొండల మీద నుంచి ప్రవాహముగా నీళ్ళు వచ్చేసినాయి. దాంతోపాటు బురద వచ్చేసింది. బురదలో యుద్ధ రథాలు నడుస్తాయా? చెప్పాలి, నడుస్తాయా? నడవు. కలత వచ్చేసింది, రథం కూరుకుపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు సిసెరా ఏం చేశాడు? 15వ వచనంలో సిసెరా తన రథము దిగి నడకన దేవుడు యుద్ధం చేస్తే అలాగుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుని కోసం నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, విశ్వాసం కోసం నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు నిలబడమని నిన్ను ధైర్యపరిచినప్పుడు, నువ్వు నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచి కనుక నువ్వు నిలబడినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. శత్రువు ఊహించని పరిస్థితులు గుండా దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రియమైన వారులారా, యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. మీకు ఏలూరులో ఒక అన్నగారు చర్చిని రన్ చేస్తూ ఉన్నాడు. అది చుట్టూ ఎవరు ఉంటారంటే యేసు ప్రభు ఎరగని జనాలు ఉంటారు. అయితే రన్ చేస్తా ఉన్నాను. సడన్గా ఆ రోజు ఏమైంది అంటే, ఆదివారం వచ్చింది, కరెక్ట్గా వినాయక చవితి వచ్చింది. కరెక్ట్గా నిమజ్జనం పెట్టారు. మంచి భజనలు హోరాహోరీగా జరిగిపోతా ఉన్నాయి. ఈ హోరాహోరీగా భజనలు జరిగిపోతున్న టైంలో
అన్నేమో మొత్తానికి ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు. వీళ్ళు పాటలు మైక్ లేకుండానే పాడుకుంటున్నారు, ఎందుకంటే పక్కనే జరుగుతుందని మైక్ లేకుండానే పాడుతుంటే వాడు ఏం చేశాడంటే కాంగో కొట్టుకుంటున్నారు. కాంగో దూరం ఎంతసేపు ఎంత దూరం వినపడుతుందండి, మైక్ లేని కాంగో దూరం మా అయితే అంత దూరం. ఆ కాంగో శబ్దం విని ఎప్పటి నుంచో పొంచి ఉన్నారండి వాళ్ళు, ఎప్పటి నుంచో పొంచి ఉండి ఒక్కసారి 40 మంది వచ్చేసారు. వీళ్ళంతా అంతా చేసి 15 మంది లేరు, వాళ్ళు అందరూ స్త్రీలు, ఈయన ఒక్కడే పురుషుడు. అయితే 40 మంది ఒక్కసారి వచ్చేసారండి. ఈయన చెప్తా ఉన్నాడు, మేము మైక్ పెట్టలేదు కదండి అంటే బూతులు తిడతా ఉన్నారు, బయటికి రారా నేను చంపేస్తా ఉంటున్నారు, కొడతా బెదిరిస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళి చెప్తున్నాడు, అయ్యగారు మేము మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదండి, మీకేంటండి, మీ భజన మీరు చేసుకోండి, మా ప్రార్థన మేము చేసుకుంటామని వినట్లేదు, అసలు నిన్ను ఎవడు పెట్టమన్నాడు, ఇక్కడ నేను చర్చ ఎవడు పెట్టమన్నాడు అనుకుంటా లేస్తా ఉన్నాడు. ఇంకా ఆయన వాదిస్తున్నాడు. ఈ వాదించే క్రమంలో ఇంకా వాదించలేక పక్కన ఎవరో మగతోడు ఒక్కళ్ళు లేడు, అందరూ ఆడవాళ్ళు. వాళ్ళు కూడా పైగా అప్పుడే ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి వాదించేంత ధైర్యం లేదు వాళ్ళకి. ఇంక వాదించలేక ఇంకా లోపలికి ఇంక ఏదేమైతే అవుతుందని వాదించి లోపలికి వచ్చేసి తనకు తెలియకుండానే ఏడుపు వచ్చేసిందండి. ఆ ఏడుపులోంచి ప్రభువా అని ప్రార్థన చేశాడు. వాళ్ళు ఇంకా బయట అరుస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తే ప్రేమైన వారలారా, ఏలూరులో ఎక్కడా లేదండి వర్షం, జస్ట్ 200 అడుగులు పక్క కూడా లేదు వర్షం. అది వర్షం కురిసే సమయం కూడా కాదు, పెద్ద చినుకులతో వర్షం వచ్చేసింది దెబ్బకి. గొడవ వదిలేసి ఎవడకాడు తడిసిపోతామని ఒక్కో బిల్డింగ్కి పారిపోయారు. వీళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు, వాళ్ళేమో చెదిరిపోయి వెళ్ళిపోయారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ ప్రజల పక్షముగా నువ్వు నిలబడరా. దేవుడు నిలబడమన్నప్పుడు, అది విశ్వాసములో కానీ సంఘములో కానీ దేవుడు నిలబడమన్నప్పుడు నిలబడు. యుద్ధము యెహోవాది, నేను చూసుకుంటాను, నువ్వు పోరాడక్కర్లేదు, నీ పక్షముగా నేను పోరాడతాను. ప్రియమైన వారలారా, న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథంలో యెహోషువ నిలబడ్డాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడంటే వడగళ్ళ వాన పంపించాడు. ఎందుకంటే యెహోషువ శక్తికి మించిపోయింది, ఏం చేయాలో తెలియదు, వడగళ్ళ వాన వచ్చేసింది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, కత్తివాత హతమైన వారి కంటే వడగళ్ళ చేత చచ్చిన సంఖ్య ఎక్కువ. కీర్తనల గ్రంథంలో ఒక చోట ఉంటుంది కదా, శత్రురాజుల యొక్క అతిశయం ఏంటంటే గుర్రాలు, శత్రురాజుల యొక్క అతిశయం ఏంటంటే గుర్రపు రౌతులు. అక్కడ ఏముందో తెలుసా, అక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా కలతపరిచాడట. యెహోవా కలతపరచగానే గుర్రము నిద్రపోయిందంట. గుర్రం ఉంటుంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది. మరి నేను అనుకుంటాను గుర్రం గంజాయి మేసేసిందేమో, గడ్డిలో ఉంటుంది కదా, అది గడ్డి మేసుకుంటూ వెళ్ళి గంజాయి మేసేసి ఉంటుంది. అది దేవుడు అలా ఏర్పాటు చేసినట్టున్నాడు కదా, గంజాయిని వెళ్ళేసినట్టుంది, పడుకుందంట. యుద్ధం స్టార్ట్ అయిపోయింది, గుర్రం లాగట్లేదు, ఏం చేస్తాడు? దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే మనకు పాట ఉంది కదా, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే పాడను తెచ్చుకొందు. కాబట్టి ప్రియమైన వారలారా, చక్కగా పిలిచిందండి దెబోరా, నువ్వు నిలబడరా యుద్ధం చేస్తానంటే నమ్మలేదు. చివరి మాట చదువుకొని వెళ్ళిపోదాం. పారిపోతూ ఉంటే ఎక్కడికి పారిపోయాడంట చూడండి 19వ వచనం. ఆమె గొంగలితో అతన్ని కప్పగా, ఎవరిమే అనంటే ఏమంటే జాగ్రత్తగానండి, ఎవరిమే అంటే పెద్ద జీనియాలజీ, పెద్ద ఫ్యామిలీ ఉన్న ఆమె కూడా కాదండి. మీకు బుడబొక్కలు అంటారు తెలుసండి? వాళ్ళకి ఏమైనా స్థిరమైన ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మనకి స్థిరమైన ఇల్లు ఉన్నాయి, గుంటూరులో వాళ్ళకి స్థిరమైన ఇల్లు ఉన్నాయి. ఈ బుడబొక్కల వాళ్ళకి ఎక్కడ స్థిరమైన ఇల్లు ఉంటుందండి? ఉండదు. ఇక్కడ కాసేపు గుడారం వేసుకుంటారు, అక్కడ కాసేపు గుడారం వేసుకుంటారు, అక్కడ కాసేపు గుడారం వేసుకుంటారు, ఇక్కడ కాసేపు. ఈ అడ్రస్ లేని స్త్రీకి అప్పగించేశాడండి. ఆమె ఏం చేసింది అని అంటే చదువునా,
ఆమె గొంగళి ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళెమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము. ఎవడే గాని లోపలికి వచ్చి 21 చదివాను, 21 చదివి. పిమ్మట ఎబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగ్గొట్టగా అతడు చచ్చాను. బారూకు, నీ అతిశయ కారణాన్ని ఒక స్త్రీకి ఇచ్చేస్తాను. అందుకే దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నీకు సంఘంలో పని ఇచ్చినప్పుడు, దేవుడు నువ్వు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు ఒక పని చెప్పినప్పుడు, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, నీ కుటుంబంలో దేవుడు నీకు పని అప్పగించినప్పుడు, అప్పగించిన వాడు దేవుడు అని నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు, కొంచెములో నమ్మకంగా ఉన్న నేను బడా నమ్మకమైన మంచి దాసురాలని ఉన్నతమైన స్థాయిలో దేవుడు కూర్చోబెడతాడు. గొప్ప బహుమానం చేత నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ నువ్వు గనక సణిగి గొణిగి దేవుడిచ్చిన పనిని కనుక నువ్వు అలక్ష్యం చేస్తే, దేవుడు పని ఆపడు. సుమి, జాగ్రత్తగా వినండి. దేవుడు పని ఆపడు. దేవుడు పని ఇచ్చినప్పుడు ఆ భాగ్యం నీకు ఇచ్చాడు. దేవుడు తన పని ఆపుకోడు. దేవుడు తన సంఘాన్ని ఆపడు. ఎందుకంటే సంఘాన్ని కట్టేది ఆయన, కట్టుకుంటూ పోతాడంతే. ఆ భాగ్యం, ఆ ధన్యత ఎవరికి ఇస్తాడంటే ఒక అనామకురాలకి ఇచ్చేసాడండి. ఆ పని ఎవరు చేయాలంటే బారూకు చేయాలి. ఒక అనామకురాలకి బహుమానాన్ని ఇచ్చేసాడు. కాబట్టి బహుమానాన్ని దొంగిలింపబడనియొద్దు. మనం దేవుడు పని అప్పగించినప్పుడు నమ్మకంగా చేద్దాం, యథార్థంగా చేద్దాం. దేవుని దీవెనలో సమృద్ధిగా పొందుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.